హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలో 40వ భాగం. మాయ తండ్రి మాయ దగ్గరికి వచ్చేసరికి మత్తులో ఉండటంతో తన కూతురు ఏం చేసిందో పోలీసుల ద్వారా తెలుసుకుని ఆవేశంతో ఊగిపోతూ వాళ్ళ మీద అరిచాడు. కానీ ఆయన అరుపులు ఏమాత్రం పట్టించుకొని కాప్స్, సార్ మీరు రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు, అమెరికాలో వన్ ఆఫ్ ది బిలియనియర్ మీరు, అటువంటి మీరు ఇలా అందరి మీద ఎగరటం ఏమాత్రం బాగోలేదు, బిహేవ్ యువర్ సెల్ఫ్ అని అనటంతో ఆయనకి కోపం పొంగుకొచ్చింది. కానీ ఆయన అథారిటీ చూపించైనా సరే మాయని తప్పించటం కష్టం కావటంతో మాయని ఆ పొజిషన్లోకి తీసుకువచ్చిన వాళ్ళు ఎవరో తెలియక పిచ్చెక్కిపోయిన ఫీలింగ్ కలిగింది. బికాజ్ ఆయన పిల్లల్ని పూర్తిగా స్వేచ్ఛగా వదిలేశారు. పిల్లలు చేస్తుంది ఏదీ తెలుసుకోలేదు, జస్ట్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు అంతే. కొడుకు చెల్లెల్ని చూసుకుంటాను అని చెప్పటంతో అతని మీద భరోసాతో మాయ గురించి పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు ఆ కొడుకు కూడా కనిపించకపోవటంతో అనుమానాలు పెరిగిపోతూ ఏం జరిగిందో తెలియక సెక్యూరిటీకి కాల్ చేశారు. కానీ ఆ సెక్యూరిటీ కూడా బాంబ్ బ్లాస్ట్లో అందరూ చచ్చిపోవటంతో ఇక షిప్ కెప్టెన్ రుద్రాక్ష ఇచ్చిన మనీతో ఫోన్ వదిలేసి మరీ పరారైపోవటంతో ఆయనకి మాయ గురించి చెప్పే దిక్కు కూడా లేదు. మాయ చేసే తప్పు ఆయనకి ఏం జరిగిందో తెలియదు. ఇక మాయకేం జరిగిందో తెలియక డాక్టర్ని కలవటానికి వెళ్ళిన ఆయనకి తెలిసింది మాయ మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని, అందుకే సెడేటివ్ ఇచ్చి పడుకోబెట్టారని. అది తెలిసిన ఆయన పిచ్చోడిలా గట్టిగా అరుస్తూ, నా కూతుర్నే పిచ్చిదాన్ని చేస్తారా, ఎంత ధైర్యం మీకు, మీ హాస్పిటల్ లేపించేస్తాను అని అరుస్తూ హంగామా చేశారు. అప్పటికి ఆయన బిలీనియర్ కావటంతో హాస్పిటల్కి వచ్చిన న్యూస్ తెలిసి సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్లో కూడా వస్తుంది మాయ మెంటల్ బ్యాలెన్స్ తప్పిందన్న విషయం. ఈ న్యూస్ పదే పదే వేస్తూ మాయకి పిచ్చిదారిలా ఒక ముద్ర పడేశారు. అదంతా చూస్తున్న రుద్రాక్ష వాళ్ళ గురించి పట్టించుకునేంత ఇంట్రెస్ట్ లేకపోవడంతో పూర్తిగా వదిలేశాడు. జరిగేది జరగనివ్వని, తనకి ముఖ్యమైనది దక్ష శ్రీధ మాత్రమే. సో ఇద్దరు క్షేమంగా ఉంటే చాలు అనుకున్నాడు. ఇక ఆ నైట్ గడిచి ఉదయం అయ్యేసరికి డాక్టర్ శ్రీధ బాడీ కొంచెంగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుందని, యాంటీడోట్స్ వర్క్ చేస్తున్నాయని చెప్పడంతో చాలా సంతోషించారు. ఇంకా అక్కడే ఉంటే శ్రీధకి ఏమైనా ప్రమాదమేమో అన్న భయంతో ఇండియా షిఫ్ట్ చేయొచ్చా అని అడిగితే, నో నో, ఇట్స్ టూ రిస్కీ. ఇప్పుడు మీరు పేషెంట్ని ఇండియా షిఫ్ట్ చేస్తే ఇక్కడి డ్రగ్స్ అక్కడికి సప్లై అవ్వాలంటే 1 డే మినిమం పడుతుంది. సో ఆ 1 డేలో మీ అక్క పొజిషన్ మారిపోవచ్చు. ఇప్పుడిప్పుడే తను రెస్పాండ్ అవుతుంది కాబట్టి కొంచెం కోలుకునే అవకాశం ఉంది. లేదు, మీరు తీసుకువెళ్తాను అంటే తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేయటమే, ఇక మీ ఇష్టం అని చెప్పటంతో చేసేదేమీ లేక శ్రీ తల్లిదండ్రుల్ని అమెరికా వచ్చేయమని చెప్పేశాడు. మరోవైపు దక్షకి చాలా వరకు క్యూర్ అయిన స్టమక్ పెయిన్ మాత్రం తగ్గకపోవడంతో పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉన్నారు దక్షకి కూడా. శ్రీధ కండిషన్ కంప్లీట్గా నిదానంగా వివరించారు రుద్రాక్ష్. అది తెలిసిన దక్ష ఏడుస్తూ, అంతా నా వల్లే, నేనే ఇదంతా చేశాను రాక్షస్, పిచ్చిదానిలా ఎవడో చేసిన ఫోన్ కాల్ నమ్మి ఇదంతా చేయకుండా ఉండుంటే ఈరోజు మీ అక్క సంతోషంగా మీతో పాటు ఉండేది. నేనే చేశాను రాక్షస్, నా వల్ల మీ అక్క ఈరోజు ఇలా ఉంది, నన్ను క్షమించు రాక్షస్ అని ఏడుస్తూ అంది. డోంట్ పానిక్ దక్ష, నీ వల్లేమీ జరగలేదు, ఇంకా నువ్వే మాకు చాలా హెల్ప్ చేశావు, చెప్పగానే ధైర్యంగా ముందడుగు వేశావు అని అంటూ జరిగింది గుర్తు చేసుకున్నాడు రుద్రాక్ష్. ఎప్పుడైతే మైకేల్ అడ్రస్ షేర్ చేశాడో అక్కడికి వెళ్ళి బ్రతికి బయటపడటం చాలా కష్టమని ముందుగానే ఊహించి తాము చనిపోయినా పర్వాలేదు, శ్రీధ మాత్రం బ్రతికే ఉండాలని ఫిక్స్ అయ్యి అప్పటికప్పుడు ప్లాన్ వేసిన రుద్రాక్ష్
తన ద్వారా ఇంప్లిమెంట్ చేస్తే మైకేల్‌కి తెలియటం ఈజీ అనుకుని జాన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయించాడు. అప్పటికే జాన్ ద్వారా ఇండియాలోని ఇంటి చుట్టూ కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని తెలుసుకొని అది మైకేల్ చేసే ఉంటాడని ఈజీగానే గ్రహించిన రుద్రాక్ష్ పళ్ళు బిగించి, నా వాళ్ళని కూడా కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా మైకేల్? చెయ్ చెయ్, నాకు ఛాన్స్ దొరికింది, నిన్నొక ఆట ఆడుకోకపోతే చూడు అని ఇమీడియట్గా శ్రీ తల్లిదండ్రుల్ని కాంటాక్ట్ చేసి తనకి తెలిసిన కెమికల్ ల్యాబ్ నేమ్ చెప్పి అక్కడికి వెళ్ళి పవర్ఫుల్ పాయిజన్ బాటిల్ అండ్ ఇంజెక్షన్ కూడా తీసుకొని దక్షకి ఇవ్వండి, మిగిలింది దక్ష చేస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని వెంటనే ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయించి అక్కడ మధ్యాహ్నమే కావటంతో వెంటనే శ్రీ తల్లిదండ్రులు వెళ్ళి పాయిజన్ బాటిల్ అండ్ ఇంజెక్షన్ తీసుకువచ్చి దక్ష చేతికి ఇవ్వటమే అప్పటికే దక్షకి ప్లాన్ మొత్తం వివరంగా చెప్పి తనని ఒకరు కిడ్నాప్ చేస్తారు, సైలెంట్గా కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాక జాగ్రత్తగా వాళ్ళతో గొడవ పడకుండా తను వచ్చే వరకు వెయిట్ చేయమని, వచ్చాక పాయిజన్ ద్వారా తనను కిడ్నాప్ చేసిన వ్యక్తిని చంపేయటం లేదా బెదిరించటం చేయమని చెప్పేశాడు. దక్షకి ముందు భయం వేసిన అదంతా శ్రీధ కోసమే అని చెప్పటంతో తన ప్రాణాలు ఇచ్చైనా సరే శ్రీధని కాపాడాలని ఫిక్స్ అయ్యి అనుకున్నట్టుగానే ఏదో గ్రోసరీ కోసం వచ్చినట్టు సైలెంట్గా బయటికి వచ్చింది దక్ష విత్ సింగిల్ సెక్యూరిటీతో. ఆ సెక్యూరిటీ కూడా రుద్రాక్ష్ జస్ట్ దక్షని కిడ్నాప్ చేసేటప్పుడు వాచ్ చేస్తూ ఉండమని చెప్పాడు, అంతే. ఆ తర్వాత దక్ష బయటికి రావటమే టైం చూసి తన సింగిల్గా ఉండటం చూసి మైకేల్ చెప్పిన మంద వచ్చి కిడ్నాప్ చేసి ఇమీడియట్గా అమెరికా పంపించే ఏర్పాట్లు చేశారు నకిలీ పాస్పోర్ట్ ద్వారా. సో దక్ష అతని దగ్గరికి చేరేసరికి తను ఇంకా స్పృహలో లేకపోవడంతో పాటు తను పాయిజన్ బాటిల్ని చాలా జాగ్రత్తగా తన చీర లోపల దాచిపెట్టడంతో అది అతనికి తెలియలేదు. ఆ తర్వాత కళ్ళు తెరవడమే ఎదురుగా మైకేల్ కనిపించటంతో రుద్రాక్ష్ చెప్పింది గుర్తుకు వచ్చి అతని మీద తిరగబడినట్టు మాట్లాడి తను భయపడుతున్నట్టు యాక్టింగ్ చేసి వాళ్ళ చేతులకి చిక్కింది అన్న భయంతో ఉన్నట్టు ఉంది రుద్రాక్ష్ వచ్చేంత వరకు. రుద్రాక్ష్ వచ్చాక రుద్రాక్ష్ చెప్పినట్టే ఎదురు తిరిగింది. ఇక డాక్టర్ని మైకేల్ మనుషుల్లో ఒకరిని బెదిరించి ఫ్యామిలీని చంపేస్తానని భయపెట్టి మరి తన గుప్పెట్లో తెచ్చుకొని అప్పటికప్పుడు డాక్టర్తో మాట్లాడి తమ వైపు తిప్పుకొని 3వ డోసు ఇచ్చేటప్పుడు యాంటీడాట్ ఇప్పించాడు రుద్రాక్ష్. 4వసారి యాంటీడాట్ ఇచ్చిన శ్రీధర్ రెస్పాన్స్ రాలేదు. అలా శ్రీధర్ని కాపాడుకున్నాడు రుద్రాక్ష్. అదంతా గుర్తు చేసుకున్న రుద్రాక్ష్ దక్ష నుదుటి మీద పెదవులు ఆనించి థ్యాంక్ యూ సో మచ్ డేవిల్, నువ్వు కానీ డేర్ చేయకపోయి ఉంటే ఈరోజు అక్కని కాపాడుకునేవాడిని కాదు. అక్కతో పాటు నా ప్రాణం కూడా పోయిండేది. నువ్వే అక్కని కాపాడావే. ఆ రోజే అక్కని ప్రమాదంలో పడేసిన నువ్వు ఈరోజు అక్కని కాపాడి నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకున్నావు. థ్యాంక్ యూ డెవిల్, నీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరి నా కోసం రిస్క్ చేసినందుకు అని పదే చెప్తూ ఉంటే దక్ష కోపంగా చిన్నగా అలా మాట్లాడకు రాక్షస్, వదిన పట్ల నాకు ఎంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యతని విస్మరించి తెలియకుండానే ఎన్నో చేశాను, ఇంకా ఎన్నో మాటలు అన్నాను. ఇప్పుడు అన్నిటినీ సరిదిద్దుకోవడానికి వదిన కళ్ళు తెరవాలి. తన కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ చెప్పాలి. ఇన్ని నెలలు తన దుఃఖానికి నా సమాధానం చెప్పాలి రాక్షస్. నువ్వంత ఈజీగా నన్ను క్షమించాల్సిన అవసరం లేదు. కాకపోతే లైఫ్ లాంగ్ నా చెయ్యి మాత్రం వదలకు. నువ్వు నన్ను వదిలేస్తే నాకు ప్రాణం వదలటానికి మించి మరో ఆప్షన్ ఉండదు అని బాధగా చెప్పింది. ఏంటా మాటలు డెవిల్? లేదు, ఎప్పటికీ అలా జరగదు. నిన్ను నా ప్రాణం పోయిన వదలను.
అని కన్నీళ్లతో నవ్వుతూ చెప్పి తన పెదవుల మీద లైట్‌గా కిస్ చేసి వెనక్కి జరిగాడు. అదంతా చూస్తున్న శ్రీ కూడా తన కోపాన్ని తగ్గించుకుని దక్షికి మరో పక్కనే నిలబడి సెలైన్ పెట్టిన చేతిని పట్టుకుని ఐయామ్ సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీ రుణం జన్మలో తీర్చుకోలేను. ఈ లోకంలో లేదు అన్న మనిషిని ఈరోజు ప్రాణాలతో కోమాలోనైనా సరే మాకు అప్పగించావు. ఇదంతా నువ్వు చేసిందే. థ్యాంక్ యూ సో మచ్ దక్ష అని ఎమోషనల్‌గా చెప్పాడు. దక్ష చేతిని తన నుదిటికి ఆనించుకొని, అన్నయ్య నాకు కొంచెం ఓపిక వచ్చాక ఈ మాటల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుతుంటే కడుపులో చాలా పెయిన్‌గా ఉంది అని బాధగా చెప్పటంతో రుద్రాక్ష కంగారుగా పైకి లేచి నేను డాక్టర్‌ని పిలుస్తాను ఆగు. ఎక్కువసేపు మాట్లాడావు కదా! దానివల్ల అయ్యుండొచ్చు అని హడావుడిగా డాక్టర్ పిలిపించి దక్షని చెక్ చేయించి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇప్పించి నడుం మీద ఇచ్చి పెయిన్ తగ్గే వరకు ఇలానే ఉంటుంది. తప్పదు. చాలా స్ట్రాంగ్‌గా కడుపుకి దెబ్బ తగిలింది కదా! సో, కొంచెం రిస్కీనే. ఇప్పటి నుంచి కనీసం ఒక నెల రోజులైనా తనని చిన్న పిల్లలా చూసుకుంటూ లైట్ ఫుడ్ పెడుతూ ఉంటేనే తన డైజెషన్ సిస్టమ్‌తో పాటు తన స్టమక్ కూడా కొంచెం నార్మల్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోయాక దక్షతో విన్నావు కదా! ఇక నువ్వు ఎమోషనల్ అవ్వకు. అక్క ఖచ్చితంగా నార్మల్ అవుతుంది. నార్మల్ అయ్యాక అప్పుడు మనం మాట్లాడుకుందాం అని చెప్పి దక్ష నుదుటి మీద ముద్దు పెట్టి శ్రీని తీసుకొని బయటికి వెళ్తూ నర్స్‌కి జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళాడు. అలా ఆ రోజు మొత్తం గడిచిపోయింది. తర్వాత రోజు ఉదయానికి మాయ కళ్ళు తెరవటం ఆలస్యం. తనని వెళ్లి అడగాలి అనుకున్నారు మాయ తండ్రి. ఆయనని చూడటమే మాయ పెద్దగా ఏడుస్తూ డాడీ అని పిలవగానే ఆయన కంగారుగా మాయ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది బేబీ? ఇదంతా ఏంటి? మీరు ఎవరికో డ్రగ్స్ ఇవ్వటం ఏంటి? అసలు అన్నయ్య ఎక్కడ? ఏమైపోయాడు? అని అడుగుతుంటే మాయ నోరు బాగానే ఉండటం వలన జరిగింది చెప్పాలనుకుంది కానీ ఇంతలో సడన్గా ఒక డాక్టర్ లోపలికి రావటంతో ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తావేంటి? మేము మాట్లాడుకుంటున్నాం కదా! అని అరవటంతో ఎమర్జెన్సీగా పేషెంట్‌కి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే తన కండిషన్ క్రిటికల్ అవుతుంది. అందుకే వచ్చాను సార్ అని వినయంగా చెప్పటంతో, మరి ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావు? వచ్చి చెయ్యి. నా కూతురికి త్వరగా నార్మల్ అయ్యి నాకు కనిపించాలి అని అరిచి చెప్పటంతో డాక్టర్ ఆయన వైపు వినయంగా చూసి అన్నట్టుగానే ఇంజెక్షన్ చేసి ఒక పావుగంట కదిలించకండి సార్. పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత నార్మల్ అయిపోతుంది. సిస్టర్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ వెళ్ళిపోయాక మాయ ఏదో చెప్పాలనుకుంది. అది గమనించిన మాయ తండ్రి ఆగు బేబీ డాక్టర్ చెప్పారు కదా బేబీ 15 మినిట్స్ సైలెంట్‌గా ఉండమని. 15 మినిట్స్ నేను వెయిట్ చేయగలను. నీ ఆరోగ్యం నాకు ముఖ్యం. ఆలోపు అన్నయ్యకి ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. ముఖ్యంగా మన ఐలాండ్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదంతా ఏంటో అర్థం కావటం లేదు. ఒకవేళ అన్నయ్య అక్కడ ఉన్నాడేమోనని భయం పట్టుకుంది నాకు అని భయంగా అన్నారు. మాయ ఏడుస్తూ ఏదో మాట్లాడాలని అనుకుంది కానీ అప్పటికే నాలుక తడబడిపోతూ నోరు తెరవటానికి రాక గొంతులో నుంచి మాట రాక ఎక్కడో నరం పట్టేసినట్టు నొప్పిగా అనిపిస్తూ ఉంటే గొంతు మీద చేయి పెట్టుకోవటానికి కూడా లేక నరకంగా అనిపించింది మాయకి. 15 నిమిషాలు అలానే మాట్లాడిన మాయ నాన్నగారు 15 నిమిషాల తర్వాత ఇప్పుడు చెప్పు మాయ నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా! నీకు ఈ పరిస్థితి తీసుకువచ్చింది ఎవరు? వాళ్ళు ఎవరైనా సరే వదలను. ఊరికే వదలను. వాళ్ళ అంతు తేలుస్తాను.
నా కూతుర్ని ఇలా చేసిన ఎవ్వరిని వదిలిపెట్టను అని ఆవేశంగా అంటుంటే మాయ కళ్ళ నుంచి కన్నీళ్లు జారుతున్నాయి, కానీ గొంతు నుంచి మాట రావటం లేదు. ఎంత ప్రయత్నించినా తన నుంచి మాట రాకపోవటంతో దీనంగా కళ్ళు మాత్రమే తిప్పి తండ్రి వైపు చూస్తూ ఉంటే, చెప్పు, ఏదో చెప్తానన్నావు కదా, నువ్వు చెప్పావంటే నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను అని అన్నారు మాయ చేతిని పట్టుకొని. అయినా సరే మాయలో మార్పు లేకపోవటంతో కంగారు వేసి, మాట్లాడలేకపోతున్నావు మాయ్, ఏదో ఒక సాయి నువ్వు అని భయంగా అనటంతో మాయ అవును అన్నట్టు కళ్ళార్పింది. అది అర్థం చేసుకున్న ఆయన షాక్ అయిపోయి, అదేంటి, ఇప్పటి వరకు బాగానే ఉంది, సడన్గా నోరు పడిపోవటం ఏంటి, ఆ డాక్టర్ ఏం చేశాడు నిన్ను అని కోపంగా అంటూ హడావిడిగా బయటికి పరిగెత్తి తన సెక్యూరిటీని పిలిపించి మరీ అంతకుముందు మాయని ట్రీట్ చేసిన డాక్టర్ని తీసుకురమ్మని చెప్పాడు. సార్ అని వాళ్ళు అయోమయంగా చూస్తుంటే, నా మొహం ఏం చూస్తారు, సీసీటీవీ ఫుటేజ్లో చూడండి, అతను రెడ్ కలర్ మాస్క్ పెట్టుకొని ఉన్నాడు, కళ్ళు తప్ప ఏమీ కనిపించలేదు కాబట్టి జాగ్రత్త, ఏదో జరుగుతుందనిపిస్తుంది, త్వరగా నా దగ్గరికి వాడిని తీసుకురండి అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి లోపలికి వచ్చి మాయ చేతిని పట్టుకొని, భయపడకు మాయా, నీకేమీ జరగదు, నేను నిన్ను కాపాడుకుంటాను, ముందు మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాడి గురించి తెలియాలి, వాడి ఫోన్ సిగ్నల్స్ కూడా అందటం లేదు, ఎక్కడికో ఎక్కడెక్కడో చూపిస్తున్నాయి, ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియటం లేదు, వాడికి ఏమైందో అని భయంగా ఉంది, నీకు ఏమైనా తెలిసేమో అనుకున్నాను, కానీ నీ ద్వారా నాకు ఇప్పుడప్పుడైతే జరిగిందే తెలియదని అర్థమవుతుంది. ఆయన మాట్లాడుతూ ఉండగానే ఒక ఆఫీసర్ లోపలికి వచ్చి, సార్, మీరు ఇంతసేపు కస్టడీలో ఉన్న అమ్మాయితో మాట్లాడకూడదు సార్, ప్లీజ్ బయటికి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేశారు. ఆ మాటకి ఆయనకి కోపం వచ్చి, ఏంటి బయటికి వెళ్ళేది, నా కూతుర్ని చూసారా ఏ పరిస్థితుల్లో ఉందో, తను మాట్లాడలేకపోతుంది, ఇదేనా మీరు ఇస్తున్న ప్రొటెక్షన్ అని ఆవేశంగా అతని మీదకి వెళ్తుంటే, వాళ్ళేమి మాయ తండ్రి లాంటి వాళ్ళకి లొంగిపోయిన వాళ్ళు కాదు కదా, సో చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, ఇంకొకసారి మా మీదకి ఇలా వాయిస్ రైజ్ చేస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, మీకు తెలుసు మా గురించి అని హెచ్చరించేసరికి ఆయనకి ఏం చెయ్యాలో పాలుపోక కోపంగా, మీ సంగతి తేలుస్తాను అని మాయ వైపు చూసి, నువ్వు భయపడకు మాయ, నీకు నేనున్నాను, నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇచ్చి బయటికి వెళ్ళిన ఆయన కొడుకు గురించి ఆయన కొన్న ఓనర్ ఐలాండ్లో ఎలా బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దాని గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేయటంతో అది తెలుసుకోవటానికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోవటమే రుద్రాక్ష నవ్వుతూ దూరం నుంచి వెళ్తున్న కార్ని చూస్తూ, మేమందరం తిరిగి నా ఇంటికి వెళ్ళేంత వరకు నీ కూతురి పరిస్థితి ఇలానే ఉంటుంది, ఈ టెన్షన్ మధ్య నీ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేను, సో బెటర్ ఇప్పుడు నేను సైలెంట్గా మిమ్మల్ని సైడ్ చేయటమే అని అనుకున్నాడు. ఇంతలో శ్రీ రుద్రాక్ష భుజం మీద చేయి వేసి, మంచి పని చేశావు రుద్ర, అసలైతే దానిని చంపేస్తే పీడా పోయిండేది అని అన్నాడు. లేదు శ్రీ, దానితో నాకు చాలా పనుంది అని పళ్ళు బిగించి చెప్పిన రుద్రాక్ష లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు గడిచిపోయి తర్వాత రోజు ఉదయానికి మాయ తండ్రి మరొకసారి పర్మిషన్ తీసుకుని మాయ దగ్గరికి వచ్చి మాట్లాడిన మాయలో చలనం లేకపోవటంతో కన్నీళ్లతో మాయ చేతిని గట్టిగా పట్టుకుని, ఏంటో ఎంక్వైరీలో మీ అన్నయ్య చనిపోయాడని చెప్తున్నారు, ఆ బాంబ్ బ్లాస్ట్ కూడా పొరపాటున జరిగిందని అంటున్నారు, అలా ఎలా పొరపాటున జరుగుతుంది, మన ప్రైవేట్ ఐలాండ్లోకి ఎవరికి వచ్చే పర్మిషన్ కూడా లేదు, ఏదో జరిగింది మాయా,
నువ్వు ఈ పరిస్థితుల్లో మీ అన్నయ్య గురించి ఏమీ తెలియక ప్రాణం పోతున్నట్టుంది. ఏం జరుగుతుంది? వాడెవడో ఎలా తెలుసుకోవాలి అని ఆవేశంగా అనుకుంటున్నప్పుడే లోపలికి వచ్చాడు రుద్రాక్ష్. హాయ్ అంకుల్ అంటూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.